హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విజయ్ ఎడ్యుకేషన్. మన ప్రీవియస్ వీడియోలో ఏపీ బోర్డ్ సిలబస్ తెలుగు లెసన్ శతక మాధుర్యం అనేటువంటి చాప్టర్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం కదా. మన ప్రీవియస్ వీడియోలో 8 పద్యాలు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈ రోజు వీడియోలో 9, 10, 11 పద్యాలను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక లెసన్ లోకి వెళ్తే 9వ పద్యం చూడండి. ఈ పద్యాన్ని రచించినటువంటి రచయిత షేక్ మహమ్మద్ హుస్సేన్. పద్యం చూడండి. ఇది కాదదియును నది కాదదియును నిది అదియు వదలి ఎదియో పదరున్ వదలని ముదలము బొదలగా నదవద పడి చదరి ఎడద హరిహరనాథ. ఇది కాదదియును నది కాదదియును నిది ఎదియు వదలి ఎదియో పదరున్ వదలని ముదముల బొదలగా నదవద పడి చదరి ఎడద హరిహరనాథ. ఈ పద్యానికి ప్రతిపదార్థం చూడండి. హరిహరనాథ, శివకేశవుల ప్రతిరూపమైన ఓ ప్రభువా, ఇది కాదు ప్లస్ అది అనున్. మనుషులకు, మానవ మాతృలకు ఇది కాదు అది కావాలి అనిపిస్తుంది. ఏదన్నా సంపాదిస్తే ఇది కాదు ఇంకా కావాలి, ఇంకా సంపాదించాలి అనిపిస్తుందట. అది కాదు ప్లస్ ఇది అనున్, అది కాదు ఇది కావాలి అనిపిస్తుందట. ఇది అదియున్, ఇది అది, వదలి కాకుండా ఏదియో ఇంకేదో వదరున్ కావాలి అనిపిస్తుంది. ఎడద హృదయంలో ముదముల్ సంతోషాలను తృప్తిని పొదలగన్ పెంచుకునే విధంగా వివేకం కలిగించు స్వామి. వదలని విడిచిపెట్టని నదవదపడి కలతపడి చెదరి మనసు చెదిరిపోతున్నది స్వామి మానవులకు అని ప్రతిపదార్థం. ఈ పద్యానికి భావాన్ని చూడండి. ఓ ప్రభు, మానవుల మనసుకి ఏకాగ్రత కుదరటం లేదు. ఏది సంపాదించినా ఇది కాదు అది కావాలి అనిపిస్తుంది. కానీ అంతలోనే అది వద్దు ఇది కావాలి అనిపిస్తుంది. మరలా ఇది కాదు అది కాదు ఇంకేదో కావాలనిపిస్తుంది. ఎన్నో అనుమానాలతో ఏదీ నిర్ణయించుకోలేక మనసు కలతపడుతుంది స్వామి మానవులకు. ఉన్నదానితో తృప్తి పడే వివేకం కలిగించు అని భావం. అంటే మనకు ఉన్నదానితోనే మనం సాటిస్ఫాక్షన్ గా ఉండగలిగితే జీవితంలో మనం ఎంతో హ్యాపీగా ఉంటాం. తర్వాత పద్యం చూడండి. 10వ పద్యం. ఇది మా అంటే మత్తేబం, స్టార్ సింబల్ వేస్తుంది. ఇది మీరు కంఠస్థ పట్టాలి. ప్రతిపదార్థం, భావం బాగా గుర్తుంచుకోవాలి. పద్యం చూడండి. ధరలోనెంతటి దుర్జనుండైన సత్సంగ ప్రభావంబుచే బరసేవా పరతంత్ర చిత్తుడగు భాస్వంతుండు తోడై నిరంతర మిత్రత్వము సంగుట గదా సముద్రం బిచ్చునవ్వారిగా పరమ స్వాదు జలంబులన్ భుజగ తల్పా వెంకటాద్రీశ్వరా. ధరలోనంతటి దుర్జనుండైన సత్సంగ ప్రభావంబుచే బరసేవా పరతంత్ర చిత్తుడగు భాస్వంతుండు తోడై నిరంతర మిత్రత్వము సంగుట గదా సముద్రం బిచ్చునవ్వారిగా పరమ స్వాదు జలంబులన్ భుజగ తల్పా వెంకటాద్రీశ్వరా. ఈ పద్యాన్ని రచించినటువంటి రచయిత గాడేపల్లి సీతారామమూర్తి. మోస్ట్ ఇంపార్టెంట్, స్టార్ సింబల్ ఉంది, గుర్తుంచుకోవాలి. ఈ పద్యానికి ప్రతిపదార్థం చూడండి. భుజగ తల్ప, ఆదిశేషుడు పడకగా కలిగినటువంటి, అంటే విష్ణుమూర్తికి పడక ఏంటి? ఆదిశేషుడు. అందుకే ఆయన్ని అనంతశయనుడు అంటారు. వెంకటాద్రి ప్లస్ ఈశ్వర, వెంకటాచలంపై కొలువున్న స్వామి. ధరలోన్, ఈ భూమి మీద ఎంతటి వారైనా, దుర్జనుండు ప్లస్ అయినా, చెడ్డవాడైనా, ఎంత చెడ్డవాడైనా, సత్సంగ మంచివాడి స్నేహం ప్రభావంబుచే కారణంగా, అంటే మంచివారితో స్నేహం చేసిన కారణంగా, పరసేవ
ఇతరులకు సేవ చేయాలని, పరతంత్ర ఇతరుల కోరికలను తీర్చాలని, చిత్తుడు ప్లస్ అగు అనుకుంటున్నాడు. చిత్తుడు అంటే మనసులో అనుకుంటున్నాడు. చెడ్డవాడైనా గాని మంచివాడితో స్నేహం చేయడం వల్ల పరసేవ అంటే పరులకు సేవ చేయాలి అని అనుకుంటున్నాడు. భాస్వంతుడు, భాస్వంతుడు అంటే సూర్య భగవానుడు. భాస్వ ప్లస్ అంతుడు అంటే అనంతమైనటువంటి కిరణాల యొక్క కాంతి కలిగినటువంటి వాడు కాబట్టి భాస్వంతుడు అన్నారు. సూర్యుడు, భాస్వంతుడు అంటే సూర్యుడు. తోడై తోడుగా ఉండి, మిత్రత్వం స్నేహం, వసంగుటన్ ప్లస్ కదా చేయటం వలనే కదా. సముద్రంబు సముద్రం, ఆ ప్లస్ వాదిగా తనలో ఉండే నీటిని పరమ గొప్పదైన స్వాదు జలంబులన్ తీయటి నీటిని ఇచ్చును ఇస్తుంది కదా. ఈ పద్యానికి భావం చూడండి. ఓ వెంకటాద్రీశ్వర, ఈ లోకంలో ఎంత చెడ్డవాడైనా సజ్జనుల సాంగత్యంతో ఇతరులకు సేవ చేయాలని ఆలోచిస్తాడు. అది ఎలా అంటే సూర్యుని యొక్క నిరంతర స్నేహం వల్ల సముద్రం మనకు మబ్బుల ద్వారా తీయని జలాలను అందిస్తుంది కదా. అంటే ఇక్కడ కవి సముద్రాన్ని చెడ్డవాడిగా భావించారు. అంటే చెడ్డవాడంటే ఇక్కడ సముద్రం ఎవరికి ఉపయోగపడదు, ఉప్పు నీరు కదా, అది తాగటానికి ఉపయోగపడదు. మరి అలాంటి సముద్రం సూర్యునితో స్నేహం చేయటం వల్ల మరి సూర్యుడు ఎండకి ఆవిరైపోయి ఆ ఆవిరి మేఘాలుగా ఏర్పడి మనకు తీయని వర్షపు నీరుగా అందిస్తుంది కదా. అంటే చెడ్డవాడు కూడా మంచివారుగా మారతారు కదా మంచివారితో స్నేహం చేయటం వల్ల అని భావము. తర్వాత పద్యం చూడండి. ఈ పద్యాన్ని రచించిన రచయిత తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులు, అంటే అన్నమాచార్యుల యొక్క మునిమనవడు. శీర్షపద్యం సి అని ఇచ్చాడు. శీర్షపద్యం శౌర్యంబు గలుగుట జన్మ సాఫల్యంబు, శాంతమాత్మ వివేక సాధనంబు, మానంబుదనకును మహనీయ సంపద, సిగ్గుతో బ్రతుకు సంజీవనంబు, సవినయ వచనంబు సర్వవశ్యకరంబు, వెలయునాచారంబు పెనుబలంబు, దానంబు సేయుట తనకది దాచుట, సజ్జన సంగతి సౌఖ్యముసగు. జీవితంలో గొప్ప సంపద లాంటిది. వినయంతో కూడిన మాట అందరినీ ఆప్తులను చేస్తుంది. ఆచారాన్ని పాటించటం గొప్ప బలాన్ని ఇస్తుంది. తనకున్నదాన్ని త్యాగం చేయటం దాచుకున్న సంపదతో సమానమైనది. అంటే మనకి కలిగిన దానిలో మనం దానం చేయటం వల్ల ఆ దాన ఫలితం మనం దాచుకున్నటువంటి సంపదతో సమానం అవుతుందట. మంచి వారితో కలిసి మాట్లాడటం నిజమైన సుఖం. విద్యావంతులు ఈ గుణాలను వదిలిపెట్టరు. ఎల్లప్పుడూ భగవంతుని భక్తితో సేవిస్తూ ఉంటారు అని ఈ పద్యానికి భావం. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో మరింత ఇంపార్టెంట్ కాన్సెప్ట్తో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.